దిస్ ఈస్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదరిల్లు. మహర్షి ఎపిసోడ్ నెంబర్ 257. బిడ్డ పుట్టినప్పుడు వెంకట్ విషయంలో తన తప్పుని తెలుసుకుంటున్న మిథున. ఇది ఎలా జరిగింది? కథలోకి వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, అలాగే హైప్ ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. మన స్టోరీస్ నచ్చినట్టయితే ఛానల్ని దయచేసి షేర్ చేయండి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. అమ్మా, మీకు పుణ్యం ఉంటుంది, కారు ఆపండమ్మా అంటూ నొప్పులు పడుతున్న భార్యను పట్టుకొని అతను వేడుకోవటం చూసి మిథున టక్కున కారాపుతుంది. నిండు గర్భిణి అయిన తను అల్లాడిపోతూ నొప్పులు పడుతుంటే భర్త కళ్ళలో కన్నీళ్లు కనిపిస్తుంటాయి. మిథున నిద్రపోతున్న పాప వైపు చూసి కారు దిగుతుంది. నా భార్యకి పురిటి నొప్పులు వస్తున్నాయమ్మా, దగ్గరలో హాస్పిటల్ ఉంటే చూసి కాస్త మమ్మల్ని హాస్పిటల్ దగ్గర దింపమ్మా అంటూ అతను వేడుకుంటున్నాడు. సరే, త్వరగా వచ్చి కూర్చోండి అంటూ కార్ వెనుక డోర్ తీసి నొప్పులు పడుతున్న తనకు మిథున కూడా సహాయం చేసి కారులో కూర్చోబెడుతుంది. వెంటనే కార్ స్టార్ట్ చేసి వెళ్తుంటుంది. ఆమె అలా నొప్పులు పడుతుంటే మిథునకి బాధగా అనిపిస్తూ మిర్రర్ వైపు చూసేసరికి భార్య నొప్పులు చూసి అతను టెన్షన్ పడటం కనిపిస్తుంటుంది. కాసేపటికి ఓ హాస్పిటల్ దగ్గర కార్ ఆపుతుంది. అతను భార్యతో కలిసి కార్ దిగి, అమ్మా, ఈ హాస్పిటల్ గురించి నాకు పెద్దగా తెలీదు. ఏమీ అనుకోనంటే నువ్వు కొంచెం వచ్చి మాకు కాస్త సహాయంగా ఉంటావా అమ్మా అని అడుగుతాడు అతను. తను అలా నొప్పులతో బాధపడుతుంటే మిథున కూడా వాళ్ళని అలా వదిలిపెట్టి వెళ్ళడం మనసొప్పక సరే అని అంటుంది. నిద్రపోతున్న పాపని భుజాన వేసుకుని వాళ్ళతో పాటు హాస్పిటల్ లోపలికి వస్తుంది. లోపలికి వెళ్ళగానే నర్సులు ఆమె పరిస్థితిని గమనించి దగ్గరికొచ్చేసరికి మిథున తను ఉన్న సిచ్యువేషన్ గురించి వాళ్ళకి వివరించింది. తనని రూమ్లోకి తీసుకెళ్లి చెక్ చేస్తాము, ఈలోపు నువ్వు ఫీజు కట్టు అంటూ భర్తకు చెప్పి వాళ్ళు తనని స్ట్రెచర్ మీద పడుకోబెట్టుకుని తీసుకుని వెళ్ళిపోయారు. అతను జేబుల నుంచి ఎప్పటినుంచో భార్య డెలివరీ కోసం దాచిపెట్టిన డబ్బులు బయటికి తీసి, ఈ డబ్బులు ఎక్కడ కట్టాలమ్మా అని అడుగుతాడు. అదిగో అక్కడ, నా వెంటరా అని చెప్పి మిథున బిల్లింగ్ దగ్గరికి వెళ్తుంటే అతను కూడా తనతో పాటు వెళ్ళి భార్య పేరు చెప్పి డబ్బులు కట్టాడు. కొద్దిసేపటికి పాపని ఎత్తుకున్న మిథున అతను ప్రసూతి రూమ్ దగ్గర వెయిట్ చేస్తుంటారు. భార్యకి ఎలా ఉంటుందో ఏమో అని అతను బాగా టెన్షన్ పడటం మిథున గమనించి, తనకి ఏమీ కాదు, మీరు కాస్త కూర్చోండి అని చెప్పి అతన్ని కూర్చోబెట్టింది. అతనిలో మాత్రం టెన్షన్ ఇంకా ఇంకా పెరుగుతుంటే కొద్దిసేపటికి ఒక లేడీ డాక్టర్ బయటకొచ్చి అతనితో మాట్లాడుతూ, కంగారు పడాల్సిన పని లేదు, సరైన టైంకి తీసుకొచ్చావు, నార్మల్ డెలివరీ అయ్యేలాగా ఉంది, నీ భార్య పండంటి బిడ్డకి జన్మనిస్తుంది, భయపడాల్సిన పని లేదు అని అతనికి ధైర్యం చెప్పి డాక్టర్ లోపలికి వెళ్తుంది. అతను డాక్టర్ మాటలకు కుదుట పడుతూ, హమ్మయ్యా, తనకి ఏమీ కాదని డాక్టర్ గారు అన్నాక ఇప్పుడు నా మనసు కాస్త ప్రశాంతంగా ఉందమ్మా అని అంటాడు. ఇప్పుడైనా టెన్షన్ తగ్గించుకో అంటుంది మిథున. కానీ భార్య నొప్పుల కేకలు అతనికి వినిపిస్తుంటే అతను కాస్త కంగారు పడుతూనే, మా యామ కడుపులో ఉంది, ఆడబిడ్డో మగబిడ్డో తెలీదు కానీ అబ్బో భలే హుషారమ్మా అని అంటాడు కాస్త ఉత్సాహంతో. కడుపులో ఉన్న బిడ్డ హుషారు అని నీకెలా తెలుసు అని అడుగుతుంది మిథున ఆశ్చర్యపోతూ. తెలుసమ్మా, నా భార్య నెల తప్పిన దగ్గర నుంచి బిడ్డ కదలికల్ని చూడాలని ఎంతగానో ఎదురు చూసేవాణ్ణి. తనకి 5వ నెల రాగానే నా చేతులు ఎప్పుడూ తన పొట్టనే తడిమేవి అనుకో అని అంటాడు. అతను అలా అంటుంటే మిథున నెల తప్పిన సమయంలో బిడ్డ కదలికలు ఎప్పటినుంచి మొదలవుతాయి, వాటిని ఎప్పుడు ఫీల్ అవ్వాలి అని వెంకట్ ఇష్టంగా అడగటం తనకి గుర్తొచ్చి, నేను నెల తప్పిన కొన్ని రోజులకే వెంకట్కి దూరమయ్యాను. అసలు వెంకట్కి కడుపులో బిడ్డ కదలికలు ఎలా ఉంటాయనేది కూడా తెలీదు అని అనుకొని బాధపడుతుంటుంది. అతను భావోద్వేగంతో మాట్లాడుతూ, మొదట్లో పొట్టలో బిడ్డ చిన్నగా కదిలేవాడమ్మా, అంటే అప్పుడు బిడ్డ కూడా చిన్నగా ఉండేది కదా, కానీ నెలలు మీద పడుతుంటే
బిడ్డ కదలికలు పెరుగుతూ వచ్చేవి. ఒకటే వాళ్ళ అమ్మ పొట్టని తన్నేవాడు. నా రక్తం పంచుకొని పెరుగుతున్న బిడ్డ మా యామ కడుపులో అలా కదులుతుంటే ఈ తండ్రి ఆనందం అంతా ఇంతా కాదనుకో అంటూ అతను భావోద్వేగంతో చెప్తుంటే నిద్రపోతున్న రాజీ వెన్ను మీద చేయి వేసి జోకొడుతున్న మిథున బాధపడుతూ ఒకసారి గౌతమ్ పెళ్లిలో వెంకట్ ఆ పెళ్లికి చేరుకొని పొట్టలో బిడ్డ కదలికలు ఫీల్ అవ్వాలని తన పొట్ట మీద చేయి పెడుతుంటే మిథున ఆ చేయిని తీసి తిరస్కరించడం తనకి గుర్తొచ్చేసరికి గుండె పగులుతుంటుంది. అయినా బిడ్డనెత్తుకున్న తల్లివి ఇవన్నీ నీకు తెలీదా అమ్మా? ఏంటో నా నోరు ఊరుకోలేక నా ఆనందం నీకు చెప్పుకుంటున్నాను అని కన్నీళ్లు తుడుచుకొని భార్య నొప్పులు పడుతున్న కేకలు అతనికి వినిపిస్తుంటే అతను లేచి రూమ్ దగ్గరికి వెళ్ళి తొంగి చూస్తూ కాలు కాలిన పిల్లిలా తిరుగుతూ టెన్షన్ పడుతుంటాడు. అతను పడుతున్న ఆరాటం చూసి ఆ రోజు వెంకట్ నేను హాస్పిటల్లో జాయిన్ అవుతున్నానని తెలిసి నాకంటే ముందే హాస్పిటల్కి చేరుకున్నాడు. అంటే నేను నొప్పులు పడుతున్న టైంలో వెంకట్ కూడా ఇలాగే టెన్షన్ పడి ఉంటాడు కదా అని అనుకుంటుంది. కాసేపటికి ఆమె ప్రసవించినట్టుగా బిడ్డ ఏడుపు వినిపించేసరికి అతని మనసు కాస్త కుదుట పడుతూ బిడ్డ ఏడుపుని ఆస్వాదిస్తున్నాడు. బిడ్డ ఏడుపు విని మిథున కూడా సంతోషపడుతుంటుంది. నర్స్ బయటికొచ్చి నీకు మగబిడ్డ పుట్టాడు. తల్లి బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారు. తనని వేరే రూమ్‌కి షిఫ్ట్ చేశాక భార్య బిడ్డని చూడొచ్చు. అప్పటి వరకు వెయిట్ చేయండి అని చెప్పి నర్స్ వెళ్ళిపోతుంది. ఇక అతనికి బిడ్డని చూసేదాకా కాళ్ళు చేతులు ఆగటం లేదు. అయ్యో! తొందరగా రూమ్‌లోకి మారిస్తే నా భార్య బిడ్డని చూసుకుంటాను కదా! అంటూ ఆతృత పడుతున్నాడు. ఎందుకు అంత తొందర పడుతున్నావు? చూసుకుందువులే అని అంటుంది మిథున. తొందరేంటమ్మా? ఇప్పటికే చాలా లేటయింది. భూమి మీద పడ్డ నా బిడ్డను తొందరగా చూసుకోవాలని నాకుండదా ఏంటి? అంటూ ఆతృత పడుతున్నాడు. అతను అంటున్న ప్రతి మాట వెంకట్ విషయంలో తను చేస్తున్న తప్పుని మరీ మరీ గుర్తు చేస్తుంటాయి. అతను సంతోషంతో కన్నీళ్లు తుడుచుకుంటూ ఒక మనిషి జీవితం పరిపూర్ణం కావడం అంటే ఆ మనిషి ఇంకొక ప్రాణానికి జన్మనిచ్చినప్పుడే అంటారమ్మా. అలాంటి క్షణాలు ఎప్పుడూ రావు కదా! వచ్చినప్పుడే ఆస్వాదించాలి. మా యామ కడుపులో నుంచి నా బిడ్డ బయటికి రాగానే బిడ్డ ఎలా ఉందో చూసుకోవాలి. వాడి చిట్టి చేతులు, చిట్టి కాళ్ళు ఎంత చిన్నగా ఉన్నాయో ఇప్పుడు చూస్తేనే కదా అర్థమయ్యేది అంటూ ఆ తండ్రి బిడ్డని చూడాలని ఆత్రతో మాట్లాడుతూ ఉంటే, నా బిడ్డని చూడటానికి వీల్లేదు అని ఆ రోజు వెంకట్‌కి తను కండిషన్ పెట్టడం గుర్తు తెచ్చుకొని కన్నీళ్లు పెడుతుంటుంది మిథున. బిడ్డ పెరిగేటప్పుడు రోజూ సహజంగా చూస్తూనే ఉంటావమ్మా. కానీ బిడ్డ పుట్టినప్పుడు ఉన్న క్షణాలు జీవితంలో మళ్ళీ ఎప్పటికీ తిరిగి రావు కదమ్మా. అందుకే పురిటి బిడ్డని నెత్తిటి ముద్దగా ఉన్నప్పుడే చూసుకోవాలని తల్లితో పాటు తండ్రి కూడా ఆరాటపడతాడు అంటూ చెప్తూ డాక్టర్లు ఎప్పుడు పిలుస్తారా అని అతను ఎదురు చూస్తుంటాడు. అతను అంటున్న ఒక్కొక్క మాట మిథునాకి గట్టి గుణపాఠం తగులుతున్నట్టుగా అవుతూ రాజీ పెరిగిన కొన్ని రోజులకి వెంకట్‌కి పాపని చూపించడం గుర్తొచ్చి గుండె ముక్కలవుతుంటుంది. ఆ రోజు మహర్షి కూడా మిథునాని రిక్వెస్ట్ చేస్తూ పుట్టిన బిడ్డని చూడాలని ఏ తండ్రికైనా ఆరాటం ఉంటుంది. కాస్త మంచి మనసు చేసుకొని బిడ్డని వెంకట్‌కి చూపించమని అడగటం కూడా తనకి గుర్తొచ్చి ముక్కలెత్తిన హృదయంతో బాధపడుతూ నిద్రపోతున్న రాజీని హగ్ చేసుకొని మీ నాన్న నన్ను ఎందుకు క్షమించలేకపోతున్నాడో ప్రాక్టికల్‌గా చూస్తుంటే ఇప్పుడు అర్థమవుతుంది రాజీ అని అనుకొని వస్తున్న కన్నీళ్లను తుడుచుకుంటుంది. అతను బిడ్డని చూడటం కోసం నిరీక్షణకి చిరాకు పడుతూ పుట్టిన బిడ్డని త్వరగా చూసుకోవాలని ఎదురు చూస్తుంటే వీళ్ళింకా పిలవరేంటమ్మా అంటూ ఒకటే హైరాణ పడుతూ ఒక దగ్గర నిలబడలేక అటూ ఇటూ తిరుగుతుంటాడు. రాజీ పుట్టిన క్షణం వెంకట్ ఎంతలా పాపని చూడటానికి తాపత్రయ పడి ఉంటాడో
అతని రూపంలో మిథునాకి స్పష్టంగా అర్థమవుతుంటుంది. అతను అలా ఆతృత పడుతుండగా నర్స్ బయటకొచ్చి, "ఇక వెళ్ళి భార్య బిడ్డని చూసుకో" అని అంటుంది. "ధన్యవాదాలు తల్లి" అంటూ అతను నర్స్‌కి సంతోషంగా చెప్పి, క్షణం కూడా ఆగకుండా కాళ్ళకి చక్రాలు కట్టుకున్నట్టుగా పరిగెత్తుతున్నాడు. అతను అలా వెళ్ళడం చూస్తున్న మిథునాకి కళ్ళలో నీళ్లు నిండుకొని ఉంటాయి. అతని ఆరాటాన్ని ఇంకా చూడాలని రాజీని ఎత్తుకొని తను రూంలోకి వెళ్ళేసరికి పుట్టిన బాబు కాస్త దూరంలో ఉయ్యాలో ఉంటే అతను భార్య బాగోగుల్ని అడిగి తెలుసుకుంటున్నాడు. ఒక పక్క నర్స్ పేషెంట్‌కి ఇవ్వాల్సిన మెడిసిన్స్ చూస్తుంటుంది. "నేను బాగానే ఉన్నాను మామా. ఇక నా గురించి కంగారు పడకు" అని చెప్తుంటుంది భార్య. "పుట్టిన బాబుని చూసావా?" అని అడుగుతాడు అతను. "ఇంకా లేదు మామా. ఇద్దరం కలిసి చూద్దామని ఎదురు చూస్తున్నాను. మన ప్రేమకు ప్రతిరూపమైన మన బిడ్డని ఇద్దరం కలిసి ఒకేసారి చూడాలి" అంటుంది ఆవిడ. ఇప్పటివరకు భర్త మాటలే తనలో తప్పుని నిలదీస్తుంటే, ఇప్పుడు ఆవిడ మాటలు తన మనసుని ఇంకా గాయపరిచేలా ఉంటాయి. "అవును, మీ ఆవిడ నీకోసమే చూస్తుంది. ఇద్దరు కలిసి మీ బిడ్డను చూసుకోండి" అంటూ బట్టల్లో చుట్టిన బాబుని తీసుకొచ్చి తల్లి పక్కన పడుకోబెట్టింది నర్స్. ఇద్దరూ కలిసి బాబుని చూశారు. ఎర్రగా రక్తం ముద్దతో కనిపిస్తున్న పురిటి బిడ్డను చూడగానే ఇద్దరి తల్లిదండ్రుల కళ్ళు ఆనందంతో మెరిసిపోతుంటాయి. ఇద్దరూ ఒకేసారి బాబుని తాకి "మన బిడ్డ" అని ప్రేమగా అనుకుంటున్నారు. ఆ క్షణాలని తన చేతులారా మిస్ చేసుకున్నందుకు మిథునాలో అంతకు అంతా దుఃఖం పెరుగుతుంటుంది. "బాబు చాలా బాగున్నాడు. అచ్చం తల్లి పోలికలే" అంటూ అతను బాబుకి చుట్టిన బట్టని కాస్త పక్కకు తొలగించి, నూలి పోగులేని బిడ్డని ఎత్తుకొని బాబు చిట్టి చేతులు, చిట్టి కాళ్ళు చూసి పరవశించిపోతున్నాడు. "చూడు, ఎంత చిన్నగా ఉన్నాడో మన బాబు. పిల్లల్లో అసలైన చిన్నతనం ఇదే" అంటూ అతను సంతోషంతో భార్యకు చెప్తున్నాడు. "అవును మామా, ఇంత చిన్నతనం మళ్ళీ మనం ఎప్పటికీ చూడలేం కదా" అంటుందావిడ సంతోషపడుతూ. వాళ్ళ ప్రతి మాట తన మనసుని తూటాలాగా గుచ్చుకుంటూ ఉంటే, వాళ్ళ సంతోషాన్ని చూస్తూ దగ్గరకొస్తుంది. "అమ్మా, నువ్వెవరో దేవతలాగా మాకు లిఫ్ట్ ఇచ్చావు కాబట్టి నా భార్య బిడ్డని ఆరోగ్యంగా చూసుకుంటున్నాను. నువ్వెప్పుడూ సంతోషంగా ఉండాలమ్మా" అంటాడు అతను. "నా జీవితంలో సంతోషం అనేది ఈ రోజుతో తుడుచుకొని పోయినట్టుగా ఉంది" అని మనసులో అనుకొని తను కూడా పురిటి బిడ్డను తాకి సంతోషపడుతుంటుంది. "మాకు సహాయం చేసినందుకు ధన్యవాదాలమ్మా" అంటూ తను కూడా చేతులు నమస్కరించి చెప్తుంది. "ధన్యవాదాలు మీరు నాకు చెప్పడం కాదమ్మా. నేనే మీకు చెప్పాలి. నేను చేసిన తప్పేంటో ఈరోజు నాకు చెంప చెల్లుమనిపించేలా మీ భార్యాభర్తలు చూపించారు" అని మనసులో అనుకొని అక్కడి నుంచి బయలుదేరింది. నిద్రపోతున్న రాజీ పాపని కారులో పడుకోబెట్టి, ఒక బిడ్డ గురించి తండ్రి చెప్తున్న ఆ మాటల్ని పదే పదే గుర్తు తెచ్చుకుంటూ రాజశేఖర్ ఇంటి వైపుకి వెళ్తుంటుంది. కాసేపటికి ఇంటికి చేరి కారులో నుండి నిద్రపోతున్న పాపని ఎత్తుకుని లోపలికొస్తుంది. సుచరిత, తాన్య తన కోసమే ఎదురు చూస్తుంటారు. "ఇంతసేపు పాపని తీసుకుని ఎక్కడికి వెళ్ళావే? ఎటు వెళ్ళావో ఏమో అని నీకు ఫోన్లు కూడా చేశాము" అంటుంది సుచరిత. "చూసుకోలేదమ్మా" అని చెప్పి నిద్రపోతున్న పాపని భుజాన వేసుకుని ముభావంగా పైకి వెళ్తుంటుంది. మిథున అలా ముభావంగా వెళ్ళటం తాన్య కనిపెడుతూ, "బయటికి వెళ్ళేటప్పుడు బానే ఉంది కదా! ఇప్పుడేంటి తను ఇలా ఉంది" అని అనుకుంటుంది. మిథున రూంలోకొచ్చి డోర్ బోల్ట్ పెట్టి నిద్రపోతున్న పాపని బెడ్ మీదకి పడుకోబెట్టి బెడ్‌కి ఆనుకొని కింద కూలపడి దుఃఖాన్ని కంట్రోల్ చేసుకోలేక, "నువ్వు నన్ను ఎందుకు క్షమించలేకపోయావో ఈ రోజుతో బాగా అర్థమైంది వెంకట్" అని అనుకొని వెక్కి వెక్కి ఏడుస్తుంటుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.
ఇప్పుడు మిథునకి వెంకటి మీద కోపం పోయిందా? పాపని 2 రోజుల్లో పంపిస్తానని వెంకట్‌కి చెప్పిన మిథున, ఈ 2 రోజులు గడిచాక ఏం జరుగుతుంది? ఈ 2 రోజుల్లో ఈ ఇద్దరి మధ్య కథ ఎలాంటి టర్న్ తీసుకోబోతుంది? తెలియాలి అంటే అద్భుతమైన సన్నివేశాలతో ఆసక్తికరంగా సాగే వీడియోస్‌ని మిస్ కాకుండా చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి, హైప్ ఇవ్వండి, మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియచేయండి. అలాగే మన స్టోరీస్‌ని దయచేసి షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ లిసనింగ్.